హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రోటీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రోటీ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్స్లో వస్తాయి. స్వీట్ రోటీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులో ఒక పించ్ సాల్ట్, అలాగే 2 స్పూన్ల నెయ్యి, ఒక 1/2 కప్పు వరకు పాలు పోసుకొని పిండికి సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అచ్చంగా పాలతో కలుపుకుంటే కూడా చాలా బాగుంటుంది. కలుపుకున్నాక ఒక 30 మినిట్స్ పక్కన పెట్టి చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఒక ఉండని తీసుకొని ఈ విధంగా ఫ్లాట్గా చేసుకొని తర్వాత మధ్యలో ఒక ఫింగర్ పెట్టి ఒక చిన్న గుంటలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇది షుగర్ అన్నమాట. సో ఇది పంచదారని మనం గుంటగా చేసుకున్న దాంట్లో ఒక 2 స్పూన్లు పంచదార వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే మనం చపాతీ చేసేటప్పుడు కొంచెం బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇలా ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. చిన్న ఉండ అయితే 1 స్పూన్ సరిపోతుంది. మనం చేసుకునే సైజుని బట్టి షుగర్ అనేది ఎక్కువ తక్కువ అని చూసి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తాన్ని ఉండని కూడా మొత్తం షుగర్ బయటికి రాకుండా ఇలా ఉండని కవర్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఉండల్ని అన్నీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఉండని తీసుకొని పిండి చల్లుకుంటూ జాగ్రత్తగా చపాతీలాగా చేసి పెట్టుకోవాలి. చూసారు కదా పంచదార అనేది ఎలా కనిపిస్తుందో. ఈ విధంగా జాగ్రత్తగా పంచదార బయటికి రాకుండా జాగ్రత్తగా ఒత్తుకోవాలి. సో ఈ రోటీ మాత్రం చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. సో చాలా సింపుల్ అండ్ టేస్టీ కూడా. టేస్ట్ బాగుంటుంది, అలాగే వితిన్ 5 మినిట్స్లో చేసుకోవచ్చు ఈ రోటీ. ఇలా చేసుకున్న తర్వాత పెనంని మనం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అన్నిటినీ కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ, ఇది స్వీట్ కాబట్టి నెయ్యితోటి ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. సో కొంచెంగా నెయ్యి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం హీట్ తగలగానే లోపలే ఉండే షుగర్ అనేది క్యారమలైజ్ అయిపోయి రోటీ అనేది గోల్డ్ కలర్కి వచ్చేసి చాలా బాగుంటుంది. అన్నిటినీ కూడా ఈ విధంగా కాల్చుకోవాలి.
ఇలా కాల్చుకున్న వాటిని మనం రోటీలాగా తినే కంటే కూడా మనం ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటే సో చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది, తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన స్వీట్ రోటీ రెడీ అయిపోయింది. సో మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో జస్ట్ 5 or 10 minutes మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే స్వీట్ని ఎంజాయ్ చేయొచ్చు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.